ఈ రోజుల్లో మలబద్ధకం అనేది పెద్దవాళ్ళ సమస్య మాత్రమే కాదు, యువతలో కూడా ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. చాలా మంది యువకులు ఏం చేస్తున్నారంటే త్వరగా ఉపశమనం కోసం లాక్సేటివ్స్ వాడుతున్నారు. ఒకసారి వాడితే ఉపశమనం వస్తుంది, కానీ దానికి అలవాటు పడిపోతారు. అది శాశ్వత పరిష్కారం కాదు. దీని గురించి వాళ్ళు చెప్తారు. మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి మలబద్ధకం సమస్య ఉన్నట్టు అంచనా. చాలామంది ఈ సమస్యకు మూల కారణాన్ని గుర్తించకుండా రోజు ఈ లాక్సేటివ్స్ మీదే ఆధారపడుతున్నారు. నిజానికి ఈ సమస్య వెనుక ఒక పెద్ద కారణం ఉంది. అదేంటంటే ఒత్తిడితో కూడిన జీవన శైలి, సమయానికి భోజనం చేయకపోవటం, తగినంత నిద్ర లేకపోవటం, ఆందోళన, ఇవన్నీ మన పేగుల యొక్క సహజ కదలికలను ప్రభావితం చేస్తాయి. వైద్యపరంగా కూడా చూసినట్టయితే దీర్ఘకాలిక మలబద్ధకం ఉన్న వాళ్ళలో కూడా చాలామందికి ఈ లాక్సేటివ్స్ సరైన పరిష్కారం ఇవ్వవు. అందుకే అందరూ కూడా మొదటగా జీవన శైలిపై దృష్టి పెట్టాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి, తగినంత నీళ్లు తాగాలి, రోజు కొంత శారీరక కదలిక ఉండేలా చూసుకోవాలి. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఒత్తిడిని తగ్గించుకున్నట్టయితే సకాలంలో మల విసర్జన అలవాటు చేసుకోవడం చాలా సులభం.